పట్టించుకొని జగన్ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలా? అవును. జగన్ కుటుంబం అంటే అభిమానం ఉంటుంది. రేపు పొద్దున మెయిన్ ఓటేసుకుందాం, లేపో మెయిన్ ఎలక్షన్స్ లో చూసుకుందాం. ఇటు ఎట్లా వాళ్ళతో స్ట్రగుల్ అయ్యి కేసులు పెట్టించుకుంటే ఎవడు పట్టించుకుంటాడు మనల్ని? ఎవడు కాపాడతాడు మనల్ని? అంతకుముందు ప్రాణం పెట్టి అవసరమైతే పొడి చేసేవాళ్ళు అనమాట. అలాంటి స్టేజ్ నుంచి మారిపోయింది అనమాట. అంటే పులివెందుల్లో జగన్ నిర్లక్ష్యం వల్ల వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత టీడీపీకి పాజిటివిటీగా మారుతుందా? అంతే అంతే. అంటే అది పాజిటివిటీ అవ్వలేదు. ఆ టైంకి వీళ్ళు పట్టించుకోలే జగన్. అంటే ఆల్టర్నేటివ్ పాజిటివ్ అంటే వాళ్ళు క్యూ లైన్ లో ఉండి ఓట్లేసి ఉంటే వేరు. ఓట్లు వెయ్యనివ్వని పరిస్థితుల్లో తిరగబడే తత్వం లోపించింది. జగన్ కోసం మనం ఎందుకులే తెగించడం అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు చూశాడు కదా. మీరు చూడండి, 2019 తర్వాత జగన్ అధికారులకు వచ్చి కుప్పం దెబ్బ కొట్టాక, అంతకుముందు అప్పుడప్పుడు ఏదో 5 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు వెళ్ళిన చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం. ఆ తర్వాత 22, 23 తర్వాత అనేక సార్లు వెళ్ళాడు. భువనేశ్వర్ గారు అక్కడ కూర్చున్నారు ఎలక్షన్స్ కోసం, స్వయంగా కూర్చుని నడపాల్సి వచ్చింది ఆవిడ. 24 తర్వాత కూడా ఇప్పటికీ చూస్తుంటే 3 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్తున్నారు, 2-3 రోజులు టైం పెట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు జగన్ కూడా తన నియోజకవర్గంలో అదే జరిగిపోతుంది అనే ఫీలింగ్ పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తిరుగుతున్నారు అనమాట. ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది. భయం మొదలైంది అనుకోవాలా సార్ నిజంగా?